హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు తను బాలశ్రీ వ్లాగ్స్. ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక మై ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో ఏంటి అన్నది మొత్తం మీకైతే చూపిస్తాను, చూసేసేయండి. ఇక్కడ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారిని తెప్పోత్సవం. అదే రోజుని ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని మీ అందరికీ తెలుసా ఫ్రెండ్స్. ఇంకా అందరూ స్కూల్లో వాళ్ళకి ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అయితే ఉందన్నమాట. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని గవర్నమెంట్ పెట్టింది కదా, సో దానికైతే అటెండ్ అయ్యాము. అది కూడా చూసేసేయండి. అలాగే ఈరోజు మా ఊర్లో ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు కదా బోనాల పండగ అనేసి, అలాగే ఇక్కడ మరినం తల్లి పండగ అన్నమాట. ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ లేసేసి త్వరగా ఇక్కడ పూర్ణాలు అంటారు తెలంగాణ సైడ్, అయితే ఆంధ్రాలో అయితే బూరెలు అంటారు అన్నమాట. ఇంకా పూర్ణాలు తయారు చేస్తున్నాను. సో మినపగుళ్ళు శనగపప్పు అవన్నీ నానపెట్టేసుకున్నాను నైటే. ఇంకా మార్నింగ్ లేసి శనగపప్పు ఉడకపెట్టేసి మిక్సీ వేసేసి బెల్లం పాకం పెట్టేసి ఇలా పూర్ణాలు చేసేసి ఇంకా మినపప్పు గ్రైండర్ అయితే వేసేసి ఇంకా ఇలా అయితే వేయించేస్తున్నా అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. దీపారాధన చేసేసుకొని ఇంకా మరణం తల్లి పండగ కాబట్టి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడానికి అయితే ఇక్కడ కొబ్బరికాయ అవన్నీ తీసుకుంటున్నాం అనమాట. ఇంకా నైట్ అయితే జాతర చేశారు, ఇంకా మేము దానికైతే వెళ్ళలేదు. ఇంకా మార్నింగ్ లేసి అమ్మవారికి నైవేద్యం తీసుకొని వెళ్తున్నాం అనమాట దర్శనం కోసం. వెళ్ళేసి వచ్చేసాము. ఇంకా అక్కడంతా నేను వీడియో తీయలేదు, జస్ట్ గుడికి వెళ్ళడం ఒకటే చూపించాను. ఇంటికైతే వచ్చేసి ఇంకా అక్కడ వంట అయితే చేసేస్తున్నాను. పిల్లలకైతే పులిహోర చేసేసి మా వారికైతే ఆలు ఫ్రై అలా మిల్ మేకర్ కర్రీ చేసేసి ఇక్కడ పిల్లల కోసం అని అయితే ఇంకా కార్న్ అయితే ఉడకపెట్టేశాను. ఇంకా ఇవి పెట్టేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ తీసుకుని స్కూల్కి అయితే అటెండ్ అయిపోయాను. 9 to 10 అసలు యాక్చువల్గా మీటింగ్ అయితే, కానీ నేను ఇంట్లో పని ఈరోజు ఇంకా గుళ్ళో పండగ ఇవన్నీ త్వరగా అందుకే లేచేసి ఆ టైంకి అటెండ్ అవుదామని అయితే వెళ్ళాను. పేరెంట్స్ మీటింగ్ నేనైతే అక్కడ తీయలేదనమాట వీడియో. ఇంకెందుకంటే మేడమ్స్, టీచర్స్, పేరెంట్స్ ఇంకా వీళ్ళందరూ ఉంటారు కదా, ఎందుకులే ఇంకా వాళ్ళందరినీ తీయడం అనేసి నేను తీయలేదు. ఇక్కడ పేరెంట్స్కి అయితే గేమ్ అయితే అటెండ్ చేశారనమాట. అక్కడ జెంట్స్ అయితే చైర్స్ గేమ్ ఆడుతున్నారు, మ్యూజికల్ చైర్స్. ఇక్కడైతే మేము బాల్స్ గేమ్ ఆడుతున్నాం లేడీస్. సో నేను ఎక్కడున్నానంటే గ్రీన్ కలర్ శారీలో చూసారా సెకండ్ వన్, అది నేనేనమాట. ఉరుకు పరుగు పెడుతున్నాను. యాక్చువల్గా నాకు 2 బాల్స్ పడ్డాయి. థర్డ్ బాల్ వచ్చేసి నేను వేస్తుంటే గాలికి పక్క వాళ్ళ దాంట్లో వెళ్ళి పడింది. ఏంటంటే వాళ్ళు విన్ అయ్యారనమాట. నా బాల్ కూడా అందులో పడకపోతే నేను విన్ అయ్యేదాన్ని. గాలికి పక్క సైడ్కి వెళ్ళి వాళ్ళ దాంట్లో పడింది. ఇంక ఇదైతే క్యాంపస్ అనమాట. ఇక్కడ సిబిఎస్ఈ క్యాంపస్, ఇక్కడ వచ్చేసి స్టేట్ క్యాంపస్ అనమాట. ఇక్కడ పిల్లలు ప్లే గ్రౌండ్లో ఆడుతున్నారు. ఇంకా చిన్నగా వీడియో తీశాను. నేను మొత్తం స్కూల్ అంతా తీయలేదు, నేను జస్ట్ కూర్చున్న దగ్గరే ఒక వీడియో అయితే మీ అందరికీ షేర్ చేశాను. ఇంకా ముందుకు వెళ్తే మెయిన్ క్యాంపస్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకా గ్రౌండ్ దగ్గర గేమ్స్ కండక్ట్ చేశారు కదా, అది చేసేసుకొని అక్కడ ఆడేసి లోపలికి వచ్చేసి మొన్న ఎగ్జామ్స్ రాసినాయి అక్కడ మార్క్స్ లిస్ట్ పేరెంట్స్కి ఇస్తున్నారనమాట. ఇక్కడ పిల్లలకి యాక్టివిటీస్ ఇస్తారు, హౌస్ అవి చేశారు. ఇందులో మా పిల్లలు కూడా చేసినవి ఉన్నాయన్నమాట. సో మీ అందరూ చూస్తారనేసి ఎలా ఉన్నాయి హౌసెస్ చూడండి. ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్క విధంగా చేశారనమాట. ఇది చాలా బాగుంది కదా, ప్లే గ్రౌండ్ అంతా గీశారు. ఇక్కడ వచ్చేసి స్మాల్ హౌస్ అనమాట. సో ఈ విధంగా మీ అందరికీ తీయడం కోసం అయితే తీశాను. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇంక ఇంటికి వచ్చేసి బాబావారి టెంపుల్కి వెళ్ళేసి స్వామివారి దర్శనం చేసేసుకొని అక్కడ అన్న సంతర్పణ చేస్తున్నారైతే వెళ్తున్నాను అనమాట. ఇంటికి వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట. ఇది ఈరోజు స్వామివారిని మీకు లాస్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేశాను. థర్స్డే గురు పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ, తెప్పోత్సవం, గంగా హారతి ఉంటుంది. మీకు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పాను కదా, అది ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఎక్కడ మిస్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు వీడియోని. ఇక్కడ నేను 5:30కి వచ్చేసాను టెంపుల్కి. 6కి అన్నారు, సరే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుందామని నేను ముందే వచ్చేసాను. మా వారు తీసుకొచ్చి ఇక్కడ దించేసి వెళ్ళిపోయారనమాట. ఇక్కడ ఇంకా స్వామివారిని రెడీ చేస్తున్నారు, ఒకరు వస్తూ ఉన్నారనమాట. ఇక్కడ నేనైతే కూర్చొని ఉన్నాను. ఇంకా స్వామివారిని దర్శనం చేసుకుందామని అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా స్వామివారి దర్శనం అయితే ఇంకా ఇవ్వలేదన్నమాట, రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే బొట్లు పెట్టేసుకొని వచ్చి కూర్చున్నాను నేను. ఇక్కడ స్వామివారిని మొత్తం డెకరేషన్తో చేస్తున్నారు. ఈ లోపల డ్రమ్స్ అవి వేస్తారు కదా స్వామివారిని ఊరేగించడానికి అనేసి ముందు వీళ్ళంతా ప్రిపేర్ అవుతూ ఉన్నారనమాట.
ఇంకా వన్ బై వన్ వస్తూ ఉన్నారు. స్వామివారిని అయితే ఆల్మోస్ట్ ఇంకా పల్లక్కీకి తీసుకొచ్చేసారు. ఇక్కడ నేను చిన్న వీడియో మీ అందరికీ చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. స్వామివారికి ఇలా ఊయలా ఊపుతారు కదా, సాంగ్స్ పాడుతూ స్వామివారిని ఊరేగించుకుంటూ ఇలా వస్తున్నారు. దాని కింద పల్లకి కింద నుంచి చాలామంది వెళ్తూ ఉన్నారు. నేను వీడియో తీసేసిన తర్వాత నేను కూడా వెళ్ళాను. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు, ఎందుకంటే వేరే వాళ్ళకి మొబైల్ నాకు ఎవరు ఇవ్వాలి, అక్కడ ఎవరు నాకు తెలియదు. అందుకే నేను ఎవరికి తీయమని చెప్పలేదు. ఓన్లీ ఒక పిక్ తీసుకున్నాను, ఒక చిన్న పాపని తీయమంటే వాళ్ళు తీశారు. ఇంక ఈ విధంగా గుడి చుట్టూ లోపల 3 రౌండ్స్ వేసామన్నమాట. 3 ప్రదక్షిణాలు చేసేసి అప్పుడు బయటకైతే వచ్చాము. ఇప్పుడు గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తున్నాం అన్నమాట. స్వామివారి వెనకాల నుంచి ముందైతే జెంట్స్ వెళ్తున్నారు, స్వామివారి వెనకాల అయితే లేడీస్ అయితే ఉన్నారు. ఒక్కసారి మీ అందరూ చూసేసేయండి. గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత అప్పుడు బయటికి ఇలా వచ్చేసామన్నమాట. మీకు ఆల్మోస్ట్ లాస్ట్ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇంకా మీకు చూపించాను కదా, ఇంక ఇక్కడి నుంచి అందరం స్టార్ట్ అయ్యామన్నమాట. గిరి ప్రదక్షిణ ఇలా తిరిగి వచ్చేసరికి 7:30 అట్లా అయింది. నేను మొత్తం అంతా తీయలేదు, కొంచెమే తీశాను. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసి ఇంకా వెళ్ళేసరికి ఇక్కడ చూస్తే మీకు చీకటిగా అయితే లేదు, వెలుతురుగానే ఉంది. ఇంకా మేము వచ్చేసరికి మళ్ళీ గుడికి వచ్చేసరికి మళ్ళీ కోనేరు దగ్గరికి వెళ్ళేసరికి చాలా చీకటి అయిపోయిందనమాట. స్వామివారి తెప్పోత్సవం ఒకసారి అబ్జర్వ్ చేసేయండి, చూపిస్తాను. చూసారా, ఇక్కడ మేము గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ స్వామివారి టెంపుల్కి వెళ్ళేసరికి చీకటి పడిపోయిందనమాట. ఇంకా ఈరోజు నేను అమ్మవారి పండగ అని చెప్పాను కదా, అక్కడ లైటింగ్స్ అనమాట అవి. ఇక్కడ వచ్చేసరికి మధ్యలో మజ్జిగ అయితే ఇస్తున్నారు, గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి మజ్జిగ అయితే అందించారు, తాగేసాము. ఇంకా స్వామివారి గుడి ముందుకు అయితే వచ్చేసాము. ఇక్కడ స్వామివారికి హారతి ఇచ్చి కొబ్బరికాయతో దిష్టి తీస్తారు కదా, అలా తీసేసి ఇక్కడ గుడి ముందు చేసేసి మళ్ళీ ఇప్పుడు కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. కోనేరు లోపలికి ఎంట్రీ అవుతున్నాము. ఒక్కసారి మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది, చాలా వైభవంగా జరిగిందనమాట. స్వామివారి తెప్పోత్సవం గంగా హారతి అన్నది చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా నాతో పాటు చూస్తారని మీ అందరి కోసం వీడియో తీశాను. సో చూసేసేయండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్వామివారి తెప్పోత్సవం అన్నది సో అందరూ చూడడానికైతే ఇంకా వస్తూ ఉన్నారనమాట. గిరి ప్రదక్షిణ చేసేసి లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ స్వామివారిని అక్కడికి తీసుకువెళ్తున్నారనమాట. సో మేము కూడా వెళ్తూ ఉన్నాం వెనకాలే, ఇక్కడ కనిపిస్తుంది కదా, సో అది అక్కడే అనమాట. సో ఇంకా ఈ విధంగా అందరూ కూర్చొని ఉన్నారు, చూసేసేయండి. ఇంకా లైట్స్ అయితే ఆఫ్ చేసేసారనమాట. ఇక్కడ స్వామివారిని రెడీ చేసేసి ఇప్పుడైతే మన ముందుకు వచ్చేస్తారు. ఒక్కసారి చూసేసేయండి, నాతో పాటు మీ అందరూ కూడా స్వామివారి తెప్పోత్సవం చూసేసేయండి. చూసారా, ఆ లైటింగ్స్ అయితే అవన్నీ సెట్ చేసేసారు. స్వామివారు వస్తూ ఉన్నారనమాట. ఇది ఇంతకుముందు ఇక్కడ చెరువు ఉండేదన్నమాట, పెద్దది లక్ష్మీదేవి చెరువు. ఇంకా చూడండి, స్వామివారు అయితే వచ్చేస్తున్నారు. నాతో పాటు మీరందరూ కూడా చూసేసి స్వామివారిని దర్శనం చేసేసుకొని స్వామివారి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, చూసేసారా. సో ఇంకా ఈ విధంగా అయితే ఇలా ఒక 7 రౌండ్స్ అయితే వేశారు, అంటే 7 ప్రదక్షిణాలు అయితే చేశారు. ఇలా నేను అవన్నీ చూపించలేదు, ఎందుకంటే మరి లాంగ్ వీడియో మళ్ళీ ఎక్కువ పెట్టినా సరే మీరు కూడా చూడలేరనేసి ఇంకా ఓన్లీ ఇలా ఒక రౌండ్ వరకు మీకు కంటిన్యూగా చూపిస్తున్నాను. ఇంకా వేరే రౌండ్స్ అవన్నీ చూపించలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా గంగా హారతి అవి చూపిస్తాను. ఇక్కడ స్వామివారు లక్ష్మీదేవి టెంపుల్ ఉంది కదా మిడిల్లో, ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి ఇంకా 7 రౌండ్స్ అయితే వేశారనమాట. ఇంకా లక్ష్మీ అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి 7 రౌండ్స్ వేసేసారు. సో ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత అక్కడ క్లోజ్ చేసేసి నేను నెక్స్ట్ అయితే మీకు గంగాదేవి హారతి చూపిస్తాను, చూసేసేయండి. నేను హారతి బిళ్ళ ఇక్కడ పిల్లలు తిరుగుతున్నారు కదా వెనకాల బ్యాక్ సైడు, అక్కడ స్వామివారికి హారతి పట్టుకొని తిరుగుతున్నారనమాట బయట నుంచి. ఇంకా స్వామివారికి ప్రదక్షిణాలు అయితే చేసేసారు. తెప్పోత్సవం మీద అయిపోయింది, 7 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి అయితే
సాంబ్రాణి వేసేసిన తర్వాత అప్పుడు స్వామివారికి ఇక్కడ హారతి అవన్నీ ఇచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్లో పిల్లలు పట్టుకొని ఉంచున్నారు కదా, అక్కడైతే నేను హారతి అయితే ఇచ్చేసాను స్వామివారికి బిల్ల వేసేసి. ఇక్కడ వచ్చేసి ఇంకా గంగాదేవి హారతి అయితే ఇస్తున్నారనమాట. ఒకసారి మీరు అందరూ కూడా చూసేసేయండి. లక్ష్మీ అమ్మవారికి, గంగాదేవికి, స్వామివారికి ఇంకా అందరికీ హారతి అయితే ఇచ్చేసారు. కంప్లీట్ చేసేసిన తర్వాత నేను మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే స్వామివారి టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. హారతి అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవడం కోసం అనేసి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారు నిజరూప దర్శనంలో గంధంతో అయితే దర్శనం ఇచ్చారనమాట. కంప్లీట్ చేసుకొని స్వామివారి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా, నేను టిఫిన్స్ ఏం చేయలేదు అనేసి మా వారు అందరికీ టిఫిన్లు అయితే తీసుకొచ్చేసారు. పొరాటాసు, దోశలు అవన్నీ తినేసిన తర్వాత ఇంకా నేను చూడండి టైర్డ్ అయిపోయాను అనమాట. ఇంకా నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నేను తీసుకున్న పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు మీరు మర్చిపోకుండా ఒక లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బై, సీ యూ.